మార్గమును జీవమార్గును పెట్టి ఉన్నాను, నువ్వు నడుచుకున్న దాన్ని బట్టే వెళతావు. అంటే సొంత నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? కానీ అంతకు మునుపు ఇక తినండి జీవించండి అన్నాడు. కానీ చెప్పుడు మాటలు విని తమ సొంత నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన తాము చేసినందువల్ల కనుక దేవుని నిర్ణయాన్ని పక్కన పెట్టేయటం వల్ల దేవునికి సంబంధం లేని వారిగా జీవించడం మొదలుపెట్టారు. అదే సొంత నిర్ణయం అంటే దేవునికి సంబంధం లేని వారిగా జీవించటం అండి. ఈ లోకంలో ఏదైనా సరేనండి వాక్యాన్ని విరుద్ధంగా ఉందంటే అది మన సొంత నిర్ణయమేనండి, దేవుని నిర్ణయాలు కాదండి. ఎందుకంటే మనకు కావాలని స్వతంత్రాన్ని కోరుకున్నాం. ఆ స్వతంత్రం ఎక్కువైతే ఏమవుతుందండి, అన్ని విషయాల్లో చేయటకు నీ స్వతంత్రం ఉంది, కానీ అన్నీ నీకు క్షేమాభివృద్ధి కలిగించవు. ఆమె పత్రికల్లో ఉంటుందండి, రోమీల్లోను కొరింథీల్లో కూడా ఉంటుంది.